హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ వ్లాగ్స్. తమ్నెల్ చూసే ఉంటారండి. మేమైతే ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్ళేసామన్నమాట. అక్కడికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటాం, కానీ ఈసారి కుదిరిందనమాట. ఇంకా మా అబ్బాయి చూసాడా, కీస్ ఎక్కడ పెడితే స్టార్ట్ అవుతుందని చెప్పి తన తెలివంతా యూస్ చేస్తున్నాడు. కానీ తనకు తెలియదు ఎలా యూస్ చేయాలని కూడా. ఇక మేమైతే గుంటూరు టు విజయవాడ హైవే మీదుగా వెళ్తున్నాము. ఇక్కడికి రావాలి అనుకుంటే ఎవరైనా సరే గుంటూరు నుంచి అయితే 32 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి మన ఉండవల్లి కేవ్స్ అనేవి. అదే విజయవాడ నుంచి అయితే 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అసలు మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం, కానీ అసలు కుదరలేదు. కానీ ఈసారి అయితే కుదిరిందనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఉండవల్లి కేవ్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ చుట్టూ గ్రీనరీ అండి, అడవిలో వెళ్తున్నట్టు ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదకరంగా కూడా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మేము ఒకటే వెళ్ళలేదన్నమాట, మాతో పాటు ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి మా సిస్టర్స్ వాళ్ళ హస్బెండ్స్ కూడా పిలుచుకొచ్చామన్నమాట. వాళ్ళు వెనక వస్తున్నారు బైక్లో, ఎవరి బైక్లో వాళ్ళు వెళ్తున్నామన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ అయ్యి చూడండి. అసలు చాలా అంటే చాలా, మీరే అసలు ఇలాంటి ప్లేస్కి ఎందుకు రాలేదు అని ఫీల్ అవుతారన్నమాట. అసలు కొండల మధ్యలో అంతటి పచ్చటి వాతావరణంలో ఈ గుహాలయం అనేది ఎలా నిర్మించారనేది నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట. చాలా చాలా బాగుంది. అక్కడైతే మనకు టికెట్లు ఇస్తారు. మన ఇండియన్స్కి అయితే 25 రూపీస్, అదే ఫారినర్స్కి అయితే 450 రూపీస్ అలా తీసుకుంటారు. ఎవరైనా ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఇస్తారన్నమాట. బాగుంటుందండి. అక్కడి ప్రకృతి అందాలతే మన ఉండవల్లి గుహల పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందండి. అస్సలు ఆ గుహలు అనడం కంటే గుహాలయాలనడం చాలా మంచిది. ఇంకా మా రిలేటివ్స్ ఇంకా రాలేదు, మా సిస్టర్స్ వాళ్ళు. సో మేము ఆలోపు మా అబ్బాయికి కొన్ని ఫోటోషూట్స్, వీడియోస్ తీయాలి అని చెప్పి చేస్తున్నామన్నమాట. వాడికి మెయిన్ ఏమంటే స్పెట్స్ అంటే చాలా పిచ్చండి. ఎప్పుడు చూడు ఆ స్పెట్స్ అనేవి కనిపించాయంటే ఫస్ట్ తను తీసేసుకుంటాడు. నాకు స్పెట్స్ ఉన్నాయి, నాకు సైట్ ఉంది కదా, సో నేను స్పెట్స్ యూజ్ చేస్తాను. అవి కూడా వాడు తీసేసుకుంటాడనమాట, నాకే కావాలి అని చెప్పి. ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ చేసాడనమాట నడక. సో వాడు అలా నడుస్తుంటే మాకైతే ఇంకా వాడి మీద నుంచి పక్కకు పోవట్లేదండి. వాడికి నడుస్తుంటే వాడు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. అప్పుడప్పుడే నడుస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఈ గుహాలయాలు మనకు చాలా అంటే చాలా బాగుంటాయి చూడ్డానికి. అదో అక్కడే అండి మన ఉండవల్లి కేవ్స్లో ఉన్న గుహాలయం చాలా బాగుంటుంది. మన పురాతనమైన ఆలయాలన్నమాట. ఈ దక్షిణ భారతదేశపు కొండల్ని తొలచి ఈ రాజవంశస్థులు విష్ణుకుండియులు నిర్మించారు అని చెప్పి మన చరిత్రని చెప్తుంది. ఇది క్రీస్తు శకం 420 నుంచి 600 మధ్యలో ఈ ఉండవల్లి గుహలు అనేవి చెక్కబడ్డాయి అని చెప్పి అక్కడ చారిత్రక చెప్తుందన్నమాట. అలాగే ఇక్కడ స్థానిక పురాణ కల్పిత గాథలు కూడా హిందూ, బౌద్ధ, జైన మతాల వాళ్ళు అక్కడ ఏమంటారు తపస్సు చేసుకొని అక్కడ ఉన్నారు అని చెప్పి చరిత్ర అనేది చెప్తోందనమాట. అక్కడ ఉండే శిల్పాల ద్వారా, అక్కడ విగ్రహాల ద్వారా మనకనేది తెలుస్తుంది. ఇవి చూసారా, ఇదే ఉండవల్లి గుహలు అనమాట. చూసారా, ఇది కూడా 4 అంతస్తుల బిల్డింగ్ మాదిరి నిర్మించారు. చూసారా, ఇక్కడే అనమాట బౌద్ధులు, అక్కడ సన్యాసులు తపస్సు చేసుకునేవాళ్ళు. చాలా బాగుందనమాట. కొంచెం పురాతనమైంది కాబట్టి కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా కొంచెం బాగా డెవలప్ అవుతుందని నా అభిప్రాయము. లోపలైతే బ్యాట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఏదో లిపి రాశారండి, నాకైతే అర్థం కాలేదు. ఇంకా చూసారా శిల్పాలు ఎంత బాగా చెక్కబడ్డాయో. అసలు చూస్తుంటే అక్కడ పైన స్ట్రక్చర్ కానీ ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. ఒక రాతిని ఇలా చెక్కారంటే ఎంత వాళ్ళకు కళా నైపుణ్యం ఉండాలో మనకైతే తెలుసుకోవాలి ఇలాంటి చారిత్రక కట్టడాలు చూసినప్పుడే. ఇంకా ఇదైతే ఒక రాక్షసుడు ఒకరోజు రాత్రికి మొత్తం అంతా చెక్కారని చెప్పి కొంతమంది అంటారు. ఇంకొందరైతే 7 మంది ఋషులు చెక్కారని చెప్పి ఒక రోజులో అని చెప్తారు. ఇక్కడ చూసారా, మన వినాయకుడు కూడా ఉన్నారన్నమాట ఇక్కడ. ఇంకా మన భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన
రాకెట్ గుహలు అని కూడా ఈ ఉండవల్లి గుహలని చెప్తారన్నమాట. ఇది ఉండవల్లి గ్రామంలోనే ఉంటుందండి. ఎవరైనా రావాలి అనుకుంటే వచ్చి విజిట్ అవ్వండి. ఇక్కడైతే ఇంక విగ్రహం దగ్గరికి మెయిన్ వచ్చేసాము. నేనైతే చూడాలనుకున్న విగ్రహం దగ్గరికొచ్చాము. అది కూడా ఏకాదశి రోజు వచ్చామండి మేము. ఇక్కడ చూడండి విష్ణుమూర్తి గారనమాట. మన అనంత పద్మనాభ స్వామి అనమాట. మనం నిజంగా అసలు చాలా మహావిష్ణువు చూడండి విగ్రహం చుట్టూ గరుత్మంతుడి విగ్రహంతో పాటు అలాగే కమలంపై కూర్చున్న బ్రహ్మం, లక్ష్మీదేవి రూపంలో శిల్పాలు, అలాగే అనేక దేవతామూర్తులు కూడా ఉన్నారండి ఇక్కడ. అలాగే రామానుజాచార్య శిల్పం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా శివుడు మరియు చాళుక్యులు ఆనాటి శిల్పకళ కూడా ఇక్కడ నమూనాలు ఉన్నాయి అని చెప్పి చరిత్ర అనేది మనకి చెబుతోందండి. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ. బ్రహ్మదేవుడు అందరూ ఉన్నారండి నిజంగా. రామానుజాచార్యులు. నాకైతే మెయిన్ ఏమంటే అలా వెంటనే ఇలా చూసి ఇలా వచ్చేసామన్నమాట. సో అక్కడ అంతగా ఐడెంటిఫై కూడా కొన్ని చేయలేకపోతున్నాను. ఇంకా చూసారు అక్కడ చిన్న చిన్న గూట్లు, అక్కడ వాళ్ళు దీపాలు పెట్టడానికి ఏదైనా వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి అలా చెక్కుతారనమాట. ఇంకొంచెం పైన కూడా ఇంకో అంతొస్తుంది, కానీ అక్కడ వెళ్ళడానికి నో ఎంట్రీ అని చెప్పి బోర్డు అయితే పెట్టేశారు. అక్కడ నేను చూపించలేకపోయాను. ఇంకా కిందికైతే వెళ్తున్నాం అనమాట. చూసారా ఎంత బాగుందో అసలు. మనమైతే ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి చోటికి వెళ్ళాలని నేనైతే అనుకుంటాను. ఈ ఉండవల్లి గుహలు అనేవి ఇసుకరాయి ఏకశిలతో చెక్కబడ్డారు అన్నమాట. 4 అంతస్తులు. దీన్ని రాకెట్ గుహాలయాలు కూడా అంటారన్నమాట. మన భారతదేశంలో అయితే చాలా ప్రాచుర్యం పొందిందన్నమాట ఈ గుహాలయం అనేది. మెయిన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో గుంటూరు జిల్లాలో ఉండవల్లి గ్రామంలో ఉందండి మెయిన్. ఇంకా మీరైతే చూడండి. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్, వీడియోస్ ఇక్కడ. ఇవి ముందు బౌద్ధులు వాళ్ళు తపస్సు చేసుకొని ఇక్కడ వాళ్ళదన్నట్టు ఉన్నారంట. కానీ అక్కడ ఉండే కట్టడాలు, అక్కడ శిల్పాలు బట్టి మన గవర్నమెంట్ అనేది హిందూ గుహాలయాలుగా మార్చబడ్డాయి అన్నమాట ఇవి. ఒకసారి ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ అవ్వండి. ఇంకోటి ఏమంటే ఇది కొండపల్లి కోట, మహాకనకదుర్గమ్మ, మంగళగిరి పానకాల స్వామివారి ఆలయాలకు ఇక్కడ ఈ గుహాలయం నుంచి రహస్య మార్గాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి అనేవి ఓపెన్లో లేవు, అవి మూసివేయబడ్డాయి అని చెప్పారు. ఇంకా మా వాళ్ళైతే మొత్తం అంతా విజిట్ అయ్యి అంతా చూసి మొత్తం కొండ అంతా తిరిగేసి వచ్చేసారు. ఇంకా అలసిపోయి కూర్చున్నారన్నమాట. ఇంకా మేమైతే ఒక చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. మాకు ఎలా అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం అందరం వెళ్తామన్నమాట. ఒకవేళ ఫ్యామిలీ కాకపోయినా సరే ఒకరినైనా ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఫ్యామిలీ, రిలేటివ్స్ అలా వెళ్తేనే కదండి సరదాగా ఉంటుంది. ఇప్పుడు అయితే మీరు చేయాల్సిందల్లా ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. ఉండవల్లి కేవ్స్ అనేవి చాలా అంటే చాలా అరుదుగా, చూడ్డానికైతే మనకైతే భాగ్యం ఉండాలి. నిజమండి. అక్కడున్న మహావిష్ణువుని చూడాలి అంటే, అనంత పద్మనాభ స్వామిని ఆయన చూడాలి అంటే మనకైతే చాలా అంటే చాలా టైం తీసుకొని మరీ రండి ఎవరైనా సరే. ఇంకా మా అబ్బాయి అయితే ఎక్కడికి పోయినా పాలబుడ్డ అయితే అస్సలు వదలడు అనమాట. ఇంకా మేమైతే ఇంకా పక్కన ఇంకా కొన్ని ఉన్నాయండి చూసేటివి. కానీ అప్పటికే టైం ఈవినింగ్ అయిపోయిందన్నమాట. ఇంకా మా పిల్లలు స్కూల్పై పిల్లలు కూడా ఉన్నారు. సో మేమైతే ఇంకా వెనక్కి వెళ్ళాల్సిందే. ఇంకోసారి రావడానికి మళ్ళీ ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.